పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. 300 కోట్ల వ్యయంతో రాజాసాబ్ సినిమా మారుతి దర్శకత్వంలో చేస్తున్నారు. దీంతో పాటు హను రాఘవపుడి దర్శకత్వంలో 500 కోట్ల బడ్జెట్ తో ఫౌజీ చేస్తున్నారు. ఈ రెండు కాకుండా కొత్త సంవత్సరంలో సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ ప్రారంభం కాబోతోంది. దాదాపు 1000 కోట్ల పైనే బడ్జెట్ అవుతుందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ కోసం దర్శకుడు సందీప్ చాలా మందిని పరిశీలిస్తున్నాడు. ఇటీవల త్రిష పేరు కూడా ఎక్కువగా అనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా అనుష్క పేరును సందీప్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి జంట బాగుంటుందని, వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుందని అందరికీ తెలుసు. దీంతో అనుష్క ప్రభాస్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్నట్లయింది. వాస్తవానికి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. అటువంటిదేమీ లేదని, కేవలం తాము స్నేహితులమేనని స్పష్టం చేశారు. అయితే అభిమానులు మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారు. ఇటీవలే ఏఐతో వీరిద్దరి పెళ్లి ఫోటోలను క్రియేట్ చేయడంతో పాటు పిల్లలు కూడా ఉన్నట్లు సృష్టించారు. ఓ మంచి ముహూర్తం చూసి స్పిరిట్ ప్రారంభించాలనే యోచనలో సందీప్ ఉన్నట్లు. కొరియాకు చెందిన నటుడిని విలన్ గా తీసుకోబోతున్నారు. అతన్ని తీసుకుంటే ప్రభాస్ కు బలమైన ప్రత్యర్థి దొరికినట్లవుతుందని, సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అభిమానులు సంబరపడుతున్నారు. స్పిరిట్ తర్వాత సలార్ 2, కల్కి 2 చేయాల్సి ఉంది. ప్రతి 6 నెలలకు ఒక సినిమా తన నుంచి ఖచ్చితంగా విడుదలయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నారు. దీనివల్ల మల్టీప్లెక్స్లన్నీ కలకలలాడుతున్నాయని ఇటీవలే మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ కొనియాడింది. మల్టీప్లెక్స్లను బతికించే కథానాయకుడని ప్రభాస్ గురించి చెప్తున్నారు.